నా ఛానల్ లాస్ట్ వరకు చూడండి. ఒక ఇంపార్టెంట్ విషయం మీకు తెలుస్తుంది. స్కిప్ చేయకుండా చూడండి. ఉండ్రాళ్ళ తద్దికి అమ్మాయిలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే పండగ, చాలా ఆనందంగా లేడీస్ అందరూ చేసుకునే పండగ. మేము చిన్నప్పుడు పొద్దున్నే లేచి తలస్నానం చేసుకుని పూజ చేసుకుని నూతిలో చంద్రుని చూసి చాలా ఆటలు ఆడుకునేవాళ్ళం. వెన్నెట్లో వెన్న ముద్ద, దొంగాట, ఎస్సాట, తర్వాత ఖోఖో, చాలా ఆటలు ఆడేవాళ్ళం. స్నేక్ అండ్ ల్యాడర్ని వైకుంఠపాళి అంటారు. ఆ తర్వాత క్యారమ్స్, మొప్పులాట, చింతపిక్కలాట, చాలా ఆటలు, వీరి గుమ్మడి పండు, వీరి పేరెవరు, ఇవన్నీ ఆటలు ఆడుకునేవాళ్ళం. ఆ ఉండ్రాళ్ళ తద్దికి ఫేమస్. ఉయ్యాల కంపల్సరీ ఊగాలి, చంద్రుడి నూతిలో తప్పకుండా చూడాలి. ఈ 2 నియమాలు కంపల్సరీ ఉండేవి. పొద్దున్నే లేచి తలస్నానాలు చేసి చాలా హ్యాపీగా అందరం కలిసి భోజనాలు చేసేవాళ్ళం, కిళ్ళీలు వేసుకునేవాళ్ళం. చాలా హ్యాపీగా మొత్తం ఒకరింటికి ఒకరు తిరిగేవాళ్ళం. అట్లా చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. సాయంత్రం పూజ చేసుకుని అప్పుడు నైవేద్యం తినేవారు. ఉప్పులు కుప్ప, వయ్యారి బామ ఆటలు ఆడేవాళ్ళం, పరిగెట్టేవాళ్ళం. చాలా మంచిగా ఆడుకునేవాళ్ళం. ఉయ్యాల కంపల్సరీ ఊగాలి, కిళ్ళి తప్పకుండా వేసుకోవాలి, నూతిలో చంద్రుని చూడాలి. అమ్మాయిలకైతే మంచి మొగుడు వస్తాడు అనేవారు. కంపల్సరీ ఉపవాసం అయితే ఫాస్టింగ్ రాత్రి వరకు ఉండాలి. అమ్మాయిలు పెళ్ళైన వాళ్ళు అయితే వాళ్ళకి వాయినాలు తీరుస్తారు ఫస్ట్ సంవత్సరం. తర్వాత సంవత్సరం నుంచి 5 సంవత్సరాల వరకు పూజ చేస్తూనే ఉండాలి. సాయంత్రం పూజ చేసుకోవాలంటే ఉండ్రాళ్ళు, తాలికల పాయసం నైవేద్యంగా పెట్టి వాటినే వాయినంగా ఇస్తారు, పసుపుండలు ఇస్తారు. తర్వాత దేవుడికి ఏదైతే నైవేద్యం పెట్టారో అదే వాళ్ళు ప్రసాదంగా తీసుకోవాలి. తర్వాత పెళ్ళి కాని వాళ్ళు కంపల్సరీ ఈ పూజ పెళ్ళికి ముందు చేయాల్సిందే. తర్వాతనే పెళ్ళి చేస్తారు. పెళ్ళి అయిన తర్వాత వాయినాలు తీరుస్తారు. ఆ తర్వాత 5 సంవత్సరాలు చేయాలి, కంపల్సరీ వాయినాలు ఇవ్వాలి. ఆ తర్వాత అమ్మాయిలకైతే మంచి మొగుడు వస్తాడు అంటారు. పెళ్ళైన వాళ్ళకైతే ఇది గౌరీదేవికి చేసే వ్రతము ఉండ్రాళ్ళ తద్ది. అమ్మాయిలకైతే మంచి భర్త వస్తాడు అంటారు. పెళ్ళైన వాళ్ళకైతే భర్త నిండు నూరేళ్ళు ఆయుష్ ఉండి పసుపు కుంకాలతో ఉంటారని అంటారు. ఇది తప్పకుండా చేయాల్సిన వ్రతము. ఉండ్రాళ్ళ తద్ది కానీ అట్ల తద్ది కానీ మేము పల్లెటూరులో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళం. చాలా ఆనందంగా ఉండేవాళ్ళం. ఆ రోజంతా ఫుల్ ఎంజాయ్మెంట్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్.